నియోజకవర్గం అంటే చిన్న చూపు. ఇదంతా వాళ్ళు 14 ఏళ్ళు మన రాష్ట్రాన్ని పాలించి ఇదే అధికారులకి వృద్ధి నేర్పించారు కాబట్టి ఈరోజు మేము 5 ఏళ్లలో వాళ్ళని మార్చుకోవడంలో చాలా కష్టపడతా ఉన్నాం. అది మీకు అర్థం కావట్లా. మీరు చేసిన తప్పులన్నీ సరిదిద్దుకోవడానికి ఈ 5 ఏళ్లలో కూడా చాలా కష్టపడతా ఉన్నాం. ఇంకా జగనన్న అనుకున్నట్టు 30 ఏళ్ళు జగనన్న ఉంటే తప్ప ఈ రాష్ట్రంలో అధికారులు కానీ ప్రతి ఒక్కళ్ళ ఆలోచన విధానం మారే అవకాశమే లేదు. ఎందుకంటే జగనన్న లాంటి వాళ్ళు వచ్చి ప్రతి క్యాస్ట్ని అడ్రస్ చేసుకుంటూ ప్రతి రిలీజియన్ని అడ్రస్ చేస్తూ వీళ్ళ కులంలో వీళ్ళ మతంలో అన్ని మతాల్లో మనం సమానంగా అందరినీ పైకి తీసుకురావాలి, చేయి పట్టుకుని పైకి తీసుకొచ్చే విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు పెట్టారు. మరి ఈరోజు జగనన్న ఇన్ని చేస్తున్నప్పటికీ ఎల్లో మీడియా ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తా ఉన్నారు. అలాగే ఈ జగనన్న ఈ సోషల్ జస్టిస్ అనేది కావచ్చు, ఇదన్నీ అంటే అసలు ఇప్పటి వరకు ఎవరు ఏ ముఖ్యమంత్రి ఇంత వైడ్ రేంజ్లో మైక్రో లెవెల్లో వెళ్ళి ఆలోచించినవన్నీ జగనన్న చేసినప్పుడు మీరు ఇవన్నీ ఎలా రాస్తారు? అంటే ఒకళ్ళు ఎవరైనా వచ్చి ఒక ఎమ్మెల్యే, ఒక లేడీ ఎమ్మెల్యే కావచ్చు, దళిత్ లేడీ ఎమ్మెల్యే కావచ్చు, పైకి వచ్చి ఏదన్నా వాళ్ళకి అధికారులతో కష్టమైంది అని చెప్పుకుంటేనే అది డైరెక్ట్ ఇంకా జగనన్నకు ఆపాదిస్తారా? అంటే ఎవరు వచ్చి బయట ఏం మాట్లాడకూడదా? నాకు నా నేబరింగ్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేస్తో నాకు కష్టం ఉందని చెప్పి నేను చెప్తుంటే మీరు దాన్ని జగనన్నకు ఆపాదించారు. మీరు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొంత మామనే వెన్నుపోటు పొడిచాడు. మరి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి ఎన్నో గొడవలు ఉన్నాయి, అవి మాత్రం పట్టించుకోరు. అలాగే ఈరోజు ఈనాడు రామోజీరావు గారిని తీసుకుంటే వాళ్ళ కన్న కొడుకే ఈరోజు లేకపోవచ్చే వాళ్ళు ఈ లోకంలో, కన్న కొడుకే ఆయన వ్యతిరేకించారు. మరి మీ కుటుంబాల్లోనే ప్రతి కుటుంబాల్లోనే ఇలాంటి గొడవలు ఉన్నప్పుడు ఒక నియోజకవర్గం పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి మాకు కొన్ని విభేదాలు, నీళ్ల గురించి ఎవరి నియోజకవర్గం వాళ్ళు నీళ్ళు తెచ్చుకోవాలనే ఫైట్ ఎప్పుడు ఉంటుంది. అంటే అది కూడా మాట్లాడకూడదు. అధికారులు కూడా మేము మాట్లాడినా, ఎవరి గురించి మాట్లాడినా అది జగనన్నకు ఆపాదిస్తారంటే నాకు నిజంగానే ఇంత దరిద్రము, ఇంత నీచమైన పేపర్ని చింపేయాలా? అసలు ఇట్లాంటి పేపర్లను ఇంకెవరు కూడా చదవకండి. ఈ దరిద్రం ఎప్పుడు పోతుందా అని మేము వెయిట్ చేస్తా ఉన్నాం. జగనన్న కోరుకున్నట్టు 175కి 175 కొట్టాల. ఆ రోజు మాత్రమే. ఈరోజు హైదరాబాద్లో ఉన్నాడు జగనన్న. నిజంగా నేను నిన్ను వేడుకుంటా ఉన్నా, వీలైతే చంద్రబాబు నాయుడిని ఈ దేశం దాటించన్నా, ఈ రాష్ట్రం కాదు ఈ దేశం దాటించి పంపించేసి, నిజంగా ఇలాంటి వాళ్ళు మనకి చీడపురుగులు లాంటి వాళ్ళు ఇంకెప్పుడు కూడా ఇలాంటి కుంచె బుద్ధి, కుళ్ళు బుద్ధులు ఉన్న వాళ్ళు మనకు ఉండకూడదు. అలాగే ఈ మీడియా కూడా, ఈ ఎల్లో మీడియా కేవలం ఈ ఎలక్షన్ వరకే. ఈ ఎలక్షన్ దాటాక మీ రాతలు ఎంత మాత్రం పనిచేసినాయో, ఎంత మాత్రం మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారో అవన్నీ కూడా తెలిసిపోతాయి. ఇంకా మీరందరూ కూడా పెట్టాబేడా సర్దుకుని వెళ్లాల్సిన రోజులు త్వరలో వస్తూ ఉన్నాయి. 2024లో జగనన్న 175కి 175 కొడతారు. ఆ రోజు ఇది జరుగుతూ ఉంది. తప్పకుండా మీరందరూ కూడా ఈ స్టేట్ కాదు, మీలాంటి బ్యాచ్ అంతా కూడా ఈ దేశం వదిలిపోవాల్సిన రోజు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి మా నియోజకవర్గంలో మేము ఏం కష్టమున్నా మేము మాట్లాడతాం. ఇంకొకసారి ఇలా వక్రీకరించారు ఏమన్నా చేశారంటే, ఆల్రెడీ ఏబిఎన్లో ఇలా ఒకసారి మా మీద తప్పుడు ప్రచారం చేస్తే కేసు వేశారు. కోర్టుకు అటెండ్ అవ్వట్లా ఆయన మహానుభావుడు. నెక్స్ట్ కూడా ఇదే విధంగా కోర్టుకు లాగుతా, ఒక్కరిని కూడా వదిలిపెట్టను. గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి కానీ రిపీట్ అయితే వదిలేదు. అండ్ ఈరోజు నేను దళిత మహిళగా చెప్తా ఉన్నా, జగనన్న దగ్గర నేను ఎమ్మెల్యేగా ఉండడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నా. ఈరోజు నేను చెప్తా ఉన్నా, జగనన్న ఇప్పుడు ఈ సెకండ్ వద్దమ్మా నువ్వు పక్క నుండి ఎవరికైనా సపోర్ట్ చేయంటే కూడా నేను రెడీ. అంతేగాని
మీ ఇష్టం వచ్చినట్టు జగనన్నకి నాకు దూరం చేసే విధంగా మీరు ఎలాంటి వాళ్ళంటే కడుపులో ఉన్న బిడ్డకి తల్లికి కూడా గొడవ పెట్టే రకాలు మీరు అలాంటి ప్రచారాలు చేస్తారు. కానీ ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ప్రజలందరినీ వేడుకుంటాను, ఆ లైవ్ నేను ఏదైతే ఇచ్చానో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 1 గంట ఉంది, మొత్తం చూడండి. ఎవరు ఏం వక్రీకరించారో మీకు అర్థమవుతా ఉంది. ఎప్పుడు చూసినా ఈ ఎల్లో మీడియా ఇష్టం వచ్చి నీ కట్ చేసి వేసేది. యూటర్న్ తీసుకుంది పద్మావతి. ఏం యూటర్న్ తీసుకున్నాను? నేను జగనన్న ఏమన్నా అంటే కదా యూటర్న్ తీసుకోవడానికి. నేను అనలేదు. అననప్పుడు యూటర్న్ ఏంటి? రైట్ టర్న్లోనే ఉన్నా. నేను రైట్ వేలోనే, రైట్ పాత్లోనే ఉన్నాను. ఈ రోజు చెప్తున్నా, ఇంకొకసారి నా జోలుకు వచ్చారంటే కోర్టుకి ఇడిస్తా ఒక్కొక్కడిని, గుర్తుపెట్టుకోండి.